సార్ పుల్లారావు గారు, ఎన్నో ఉద్యమాలు చూస్తుంటారు, ఎన్నో ఆందోళనలు చూస్తుంటారు, ఢిల్లీ వేదికగా జరిగినవి చూశారు. ఆయా రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ప్రజల్లో ఒక్కసారిగా ఉద్యమాన్ని తీసుకురావడం, ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేయటం, ఇలాంటివి అనేకం మీరు చూసే ఉంటారు. కానీ దేనికైనా సరే ఒక నాయకత్వం అనేది చాలా కీలకం. మరి ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ జెన్జీ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? నాయకత్వం ఇది వహిస్తుందంటే సెల్ ఫోన్. ఎక్సలెంట్. నాయకత్వం ఇస్తే మీకు మైదానాలు అక్కర్లేదు, మీకు బస్సులు అక్కర్లేదు, ర్యాలీలు అక్కర్లేదు. ఈ మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్, అది ఆటోమేటిక్గా అదే మొబిలైజ్ చేస్తుంది. ఎక్కడ చేసినా ఇవాళ యుక్రెయిన్ యుద్ధం అవునాయి, ఎక్కడ ఉన్నాయి. మొబైల్ ఫోన్ టెక్నాలజీ వచ్చాక విశేషంగా మారిపోయింది. ఒక్క నిమిషంలో కోట్ల మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆ మెసేజ్ని డైజెస్ట్ చేస్తున్నా. అంటే ఇలాంటి భారతదేశంలో చాలా చూసాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎన్నో చూస్తున్నాం, కానీ ఎంతవరకు వెళ్తారో ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. మీరన్నా ఒక మాట, చాలా సీరియస్ మాట. ఇవాళ ఏదో డిస్కషన్స్ చేస్తున్నారు ఢిల్లీలో, ఇవాళ రేపు కొన్ని పొలిటికల్ పార్టీ ఓపెన్గా సపోర్ట్కి వచ్చేద్దామని. అది వచ్చేస్తే ఏమవుతుంది? ఆ మూమెంట్ ఒక ఆర్గానిక్ మూవ్మెంట్, అంటే ఒక ప్యూర్గా వచ్చిన మూవ్మెంట్ కాకుండా రాజకీయ మూవ్మెంట్ అయిపోతుందా? అది మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఆ చాలా చేంజెస్ రావచ్చు. అది తర్వాత భారతదేశం మిగతా దేశాల్లాగా, పక్క దేశాల్లాగా కాదు. ఇక్కడ 80 కోట్ల మందికి రేషన్స్ వస్తున్నాయి. క్యాష్ డ్రాప్స్, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎంత వస్తున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. హెల్త్ ఉన్నారు. పక్క దేశాలతో కంపేర్ చేయకూడదు, చేయలేము. మనది చాలా అడ్వాన్స్ సిచ్యువేషన్. సామాజికంగా ఎన్నో సేఫ్టీ నెట్స్ ఉన్నాయి ఇక్కడ. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాంటి దేశాల్లో లేవు. సో ఈజీగా ఏదో వెళ్ళిపోయి ఏదో పెద్ద సముద్రం కెట్ వస్తే కష్టం, నేను ఒప్పుకోను. చాలా చూశాను. ఇది తప్పకుండా గవర్నమెంట్ దగ్గర ఎన్నో స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాళ్ళు నెగోషియేట్ చేయగలరు, నెగోషియేట్ చేయాలి, తప్పులేదు. ముఖ్యంగా చెప్పాలంటే చర్చలకు మేము సిద్ధమని చెబుతూ ఉన్నా సిజేపీ చర్చలకు మేము రామని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉంది, ఒక మెట్టు ముందుకెళ్ళి, ఒక అడుగు ముందుకెళ్ళి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా లేమని సిజేపీ అనడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు? అది వాళ్ళు భయపడుతున్నారు. ఏదో మంత్రులు ఇంట్లో వెళ్ళిపోతే ఏదో కాంప్రమైజ్ అయిపోయారు. అది వాళ్ళు కూడా కరెక్ట్ ఫియరే కదా. మనం ఏమంటారు, మంత్రి గారు లీడర్ లేరు, మీరు చెప్పినట్టుగా లీడర్ లేడు దీనికి. ఎవరో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు లీడర్స్ కాదు. అలాగే వాంగ్చుక్ వచ్చారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ట్రెడిషనల్గా అపోజ్ చేసేది బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు నిజంగా మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఏమనుకుంటారు? బయట ఉన్న వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు, ఏదో నచ్చ చెప్పేశారు, దొబ్బేశారు అంటారు. కాబట్టి అది తప్పు కూడా లేదు. ప్రతి సిచ్యువేషన్ ముగింపు ఎక్కడ, ఇది ఎండేది ఎక్కడ? ఎండలేదు మనం చెప్పలేము. ఫిజల్ అవుట్ కూడా అయిపోవచ్చు. ఫిజల్ అవుట్ అంటే తుస్మని అయిపోవచ్చు. కేజ్రీవాల్ మూవ్మెంట్కి ఈ మూవ్మెంట్కి పెద్ద తేడా ఉంది. కేజ్రీవాల్ మూవ్మెంట్ ఒక్క పాలిటీషియన్ని స్టేజ్ ఎక్కనివ్వలేదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఆ నెల, 2 నెలలు, 3 నెలలు, దాని తర్వాత రేప్ ఇన్సిడెంట్ పెట్టలేదు. వీళ్ళు పాలిటీషియన్స్ని రప్పించారా, వచ్చారా, కూర్చున్నారా, చేశారా? మనందరి ఎదురుగా జరిగింది కదా. పాలిటీషియన్స్ వచ్చి అపోజ్ చేసేది. సో అది ఎలాగ ఇంపాక్ట్ వస్తుంది మనకి రేపు ఎల్లుండి అవతల తెలిసిపోతుంది. పబ్లిక్ వ్యూలో ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఒక పాలిటిక్స్ తీసుకొచ్చారని వస్తే మాత్రం క్రాష్ అయిపోతుంది. అది దానికి డౌట్ లేదు. కానీ అది ఇంకా మనం ఎర్లీగా అలాగైపోయింది చెప్పటం అది కరెక్ట్ కాదు. లెట్ us see. వాళ్ళు అడిగింది కూడా తప్పే లేదు, మేము ఇంటికి వచ్చేది లేదు. ఎందుకంటే వస్తే అయిపోతుంది, ఏదో కాంప్రమైజ్ అయిపోయారు, అవి వస్తుంది. కాబట్టి అది తప్పు కూడా లేదు, బయట కూర్చోవచ్చు. పెద్ద ప్రభుత్వానికి దిగిపోయి వచ్చింది ప్రెస్టీజ్ విషయం లేదు. వాళ్ళు ఏదో రకంగా మాట్లాడదాం, అవింది. తర్వాత సోనం వాంగ్చుక్ ఓ రకంగా ఆయన పెట్టిన కండిషన్స్ గవర్నమెంట్ మీట్ అయిపోతుంది. సో అది తప్పకుండా ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతాడంటే ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడ కాదు, లదాఖ్ మిగతా విషయాల మీద ఉన్నది. ఓకే, సో ప్రభుత్వంతో ఈ విరోధం తెచ్చుకోడు ఆయన కాజ్ కోసం. సో ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ సీన్.